ది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం కొత్తపేట వద్ద ఉన్న ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో విద్యార్థులకు వెన్నెల కథ పఠనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై కథలు చదివి వినిపించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనం, కథ రచన, సాహిత్య అంశాలపై ఆసక్తి రేకెత్తించేందుకు పోటీలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు భాష, కథలపై అవగాహన పెంపొందించుకోవాలని ది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకెళ్ల వెంకటేశ్వరరావు సూచించారు. ది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఆర్య సోమయాజుల కాశీపతిరావు భవనంలో కథా పఠనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. బాలబాలికలు కథలను చదివి వినిపించి ఆహుతుల ప్రశంసలు పొందారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన షేక్ జియా ఫాతిమాకు 2000 రూపాయలు, రెండవ బహుమతి సాధించిన సిహెచ్ బాహుల్యకకు 1000 రూపాయలు, మూడవ బహుమతి సాధించిన ఎండి సాహిల్ కు 500 రూపాయలు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు, సాంప్రదాయ సాహిత్య విలువల పట్ల ఆసక్తి కలిగించేందుకు, సాంప్రదాయాన్ని భావితరాలకు అందించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు ఆకెళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు. తమ సంస్థ తరపున వైద్య శిబిరాలు, వేసవి కాలంలో చలివేంద్రాలు, వస్త్రదానం, పేద విద్యార్థులకు సహాయం వంటి అనేక కార్యక్రమాలు ది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని అన్నారు. 8 మంది స్నేహితుల బృందం ఎవరి సహాయ సహకారాలు ఆశించకుండా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఎస్ యోగేశ్వరరావు, హెచ్ శివరామకృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు అందరం కూడా మా అసోసియేషన్ పేరే కానీ ఒక కుటుంబ సభ్యులు. విజయనగరంలో చాలా కార్యక్రమాలు, హంగులు ఆర్భాటాలు లేకుండా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఈ కథాపఠన పోటీలు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మా వాళ్ళు చెప్పే ఉంటారు, హై స్కూల్లో మేము ఏంటంటే ప్రతి పిల్లలకి కూడా ఆ క్లాస్కి వెళ్ళి ఆ సెక్షన్కి ఫస్ట్, సెకండ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం. ఇలాగ వివిధ కార్యక్రమాలు మీ అందరి ప్రోత్సాహకం, మీ అందరి తలకు అభిమానంతో ఇంకా ముందు వినూత్న కార్యక్రమాలు చేయాలని ఆశిస్తాం. అయితే మేము చేస్తున్న కార్యక్రమాల్లో ఏంటంటే మొట్టమొదటిది విజయనగరంలో ఎవరైనా సరే ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకొని వాళ్ళు వృత్తిలో కానీ వాళ్ళు చేసే పనిలో కానీ అంకితమైన వాళ్ళు ఎవరినైనా ముగ్గురిని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు ఏ అంగులు ఆర్భాటాలు లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మధ్యనే వాళ్ళకి సన్మానాలు చేయడం ఒక కార్యక్రమం, ఉగాది పురస్కారాల తరపుని. తర్వాత ఈ కథాపఠన పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం. ఈ స్కూల్ పిల్లలు, విజయనగరంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ తీసుకొని వాళ్ళు ఈ కథాపఠన పోటీలు పిల్లల కోసం ఎలాగైనా కథలు చదివించాలనే ఉద్దేశంతో కథ సంకలనం ఒక 28 కథలో, 20 కథలో, 25 కథలో సంకలనం తీసుకొని ఆ సంకలనాన్ని ఒక్కొక్క కుర్రోడికి ఒక్కొక్క కథనిచ్చి ఆ కథని మేము ఇక్కడ చదివేటట్టు కథాపఠన పోటీలు పెడుతున్నామండి. మొదటి ప్రైజు 2000 రూపాయలు, రెండో ప్రైజు 1000 రూపాయలు, మూడో ప్రైజు 500 రూపాయలు అండి. ఈ విధంగా ఇచ్చి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం.